హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అమ్మ గస్ వచ్చేస్తున్నది. 3వ ఫ్లోరు పై నుంచి కిందికి ఎన్నిసార్లు 6 సార్లు దిగిన చెత్త ఎత్తుకొని బయటపడేసి మళ్ళా బియ్య ఇప్పటికైతే అయిపోయింది. దేవుని దయ వల్ల చేతులు మణికట్లు కానీ నొప్పి వచ్చేసాయి. ఆ కవర్ లీడ్స్ ఎక్కువ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ బాధతో ఈ బరువుతో బాగున్నారా అని ఆయన అడిగేదే మర్చిపోయాను. సారీ అందరికీ. ఎలాగున్నారు? తిన్నారా? చెప్పండి. ఇలాగుంటాయి అబ్బా కోవిడ్లో పరిస్థితులు. కోవిడ్లో పనులు ఇలాగుంటాయి. ఇలా కష్టపడాలా. ఏం చేద్దాం? మన అదృష్టం బాగలేక దేవుడు ఒక్కటే ఇస్తే అన్నీ బాగా ఇవ్వాల, లేకపోతే అటు ఇటు లేకన్నా మధ్యతరగతి కుటుంబంగా ఇవ్వకూడదు. ఇలాగే ఏడుస్తాయి బతుకులు. చూడండి, పొద్దున్న తిన్నా అన్నము, ఇయర్కి అస్సలు అన్నం తినే టైము ఉండదు. చేయాల లేదు అన్నానికి ఆకలిగా ఏడన్నా వంగినామా నెల నా పొద్దు జీతం లేకుండా ఉన్నామా? మన ఇంటికాడ పిల్లల పరిస్థితి ఏంటి? ఇంట్లో పరిస్థితి ఏంటి? మన వాళ్ళని నమ్ముకొని మన పిల్లలు ఉంటారు, మన అమ్మ నాన్న ఉంటారు, అందరూ ఉంటారు. ఫ్యామిలీ మొత్తం అంతా మన వాళ్ళని నమ్ముకొనే కదా, మన వాళ్ళని ఆశించే కదా ఉంటారు. ఏదో నెల వచ్చే కూడా 10 రూపాయలు సంపాదిస్తారు, 10 రూపాయలు పంపిస్తారు. అది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. ఇంట్లో ఏది తక్కువ లేకన్నా పిల్లలు 3 పూటలు తినేదానికి అలాగని ఈడియాలు చేస్తే కొంతమంది నచ్చని వాళ్ళు ఏమంటారంటే, ఏదైనా కానివ్వండి, ఒక్కటి చెప్తున్నా చూడండి. ఈ విషయం నేను పదే కానీ చెప్పాను. ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను. మనము తప్పు చేస్తే భయపడాల, బాధపడాల, దాంకోవాల, దడుచుకొని తిరగాల. మనం తప్పు చేయాల, కష్టపడుతూ ఉండాం. కష్టపడే దాంట్లో తప్పేమున్నది చెప్పండి? వీడియోలు చేస్తే తప్పంట. ఆడోళ్ళు వీడియోలు చేయకూడదంట. ఇది ఎక్కడ అంటే వీడియోలు చేసేటోళ్ళంతా తప్పు చేసే వాళ్ళే అవుతారా? చూడండి, నైట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. వీడియోలు చేస్తే ఏమన్నా తప్ప ఏంటి? దానికి భయపడాలా? మన కష్టము మనం చేసుకుంటాము. మన వాళ్ళు అలసిపోతున్నాము. రేతిర్లు అస్సలు తలకాయ కింద పెడితే పానం ఎలాగపోతుందో కానీ తెలియదు. అలాగ కష్టపడుతున్నాము. చేసి పల్ల పౌలు చేసి నైటు రూమ్కి పోయి పడుకుందాం అనుకుంటే చేతులు వెనక్కి రావు తెలిసిన. అలాగా కష్టపడుతూ ఉండేటోళ్ళము వీడియోలు చేస్తే భయమంట. భయం లేని వాళ్ళు చేస్తారంట వీడియోలు, భయం ఉండే వాళ్ళు చేయలేదంట. ఇదేంటి టార్చర్రా బాబు! ఈ వీడియోలు బాగా తలకాయ తింటా ఉన్నారు ఈ కామెంట్లు వీళ్ళు. కోయేటికి అందుకే వచ్చామంట వీడియోలు చేసుకొని. ఇంటికాడ ఉండేటోళ్ళు వీడియోలు చేయలేదంట. వీడియోలు చేస్తే ఏదో తప్పు అంట. అరే ఏం చేద్దాం? ఇలాగే ఎంతమంది దగ్గర ఎన్ని మాటలు పడాలో చూడు. ఇదే మనశ్శాంతి కోసం చేస్తున్నాను తండ్రి నేను. స్వామి, మనశ్శాంతి కోసం చేస్తున్నాను నేను. ఏదో పల్లాబోలు కష్టం చేసి టైము చూడు. నిన్నటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటే టైం లేదు. ఇప్పుడు దొరికింది. పొద్దుటి నుంచి అస్సలు వీడియో చేయను కానీ టైం లాగా ఇలాగా కష్టపడతా అంటే ఏదో మనశ్శాంతి కోసం కొంచెం వీడియో చేస్తే చూడండి. అది వచ్చేసి షాపు.
అక్కడ వచ్చేసి మసీదు ఎలా ఉన్నది కదా. చేస్తే ఇదేంటి నా మీద పడి ఏడుస్తారు. కనీసం ఒక లైవ్ పెట్టుకొని లైవ్ ముందర కూర్చుని మాట్లాడదాం అనుకుంటే టైం లేదు. లైవ్ పెట్టుకొని నలుగురితో పలకరించుకునేదానికి కానీ టైం లేకన్నా దేవుడా నన్ను ఏం చేస్తా అంటే నా మీద పడి కొట్టుతాడారు ఈ బాబు. పోనీలే ఇన్షాల్లా దేవుడు ఉన్నాడు. మనుషులు అన్ని దానికి బాధపడకూడదు కానీ లేకపోతే ఒక రోజు చూద్దాం దేవుందయ్యా. సరేలే ఫ్రెండ్స్, అయితే రోడ్డు దాటుకుంటున్నా, డబుల్ రోడ్డు కానీ. బాయ్ బాయ్. వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.